కురిసేవాన చినుకులకు నీలి నింగి అమ్మా, మొలచే పచ్చని పైరులకు నేల తల్లి అమ్మా, వీచే చల్లని గాలులకు పూల కొమ్మ అమ్మా, ప్రకృతి పాడే పాటలకు నేల కోయిల అమ్మా. సృష్టికి మూలం అమ్మతనం, సృష్టించలేనిది అమ్మ గుణం. సృష్టికి మూలం అమ్మతనం, సృష్టించలేనిది అమ్మ గుణం. అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయనంట. అమ్మ పాడే లాలి పాట తేనెలూరి పారేరులంట. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ దీవెన శైలజ. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా నాకంటే ఇంకా చాలా బాగుండాలని ఆ మహాశివుని వేడుకుంటూ టుడేస్ వ్లాగ్ అండి. షాపింగ్ చేద్దాం రండి. అందరికీ ఇష్టమైన సబ్జెక్ట్ అండి ఇది. మన అందరికీ, ఆడవాళ్ళందరికీ ఇష్టమైన సబ్జెక్టు. నాకు కూడా బంగారం అంటే ఇష్టమే. కాకపోతే ఆర్థికంగా మనం ఏ పరిస్థితిలో ఉన్నామో తెలుసుకొని ఏ అవసరాలకు అనుగుణంగానే కొంటానండి. బంగారం రేట్ వచ్చేసి చాలా విపరీతంగా పెరిగిపోతూ ఉందండి. ఇంకా మొదట్లో పాడిన పాట వచ్చేసి బాగా ట్రెండ్ అవుతుందండి, అమ్మ మీద పాట. ఈ సింగర్ వచ్చేసి జాహ్నవి, చిన్న అమ్మాయే. ఆమెకు తెలుగు రాకున్నా కూడా బాగానే పాడిందండి. మిట్టపల్లి సురేందర్ రాసిన పాటకి జాహ్నవి పాడింది. చాలా ఇష్టంగా అనిపిస్తుందండి నాకు. సంగీతం రాకున్నా కూడా పాడగలనండి నేను. కొంచెం ఇష్టం సింగింగ్ అంటే. ఏమైనా శుద్ధ లయబద్ధంగా ఏమైనా తప్పులుంటే ఏమనుకోకండి, సంగీతం తెలిసిన వాళ్ళు. ఇంకా నేను ఈ బంగారు షాపు మా ఫ్రెండ్దేనండి, లతా గారిది. తను నా క్లోజ్ ఫ్రెండ్. తనది బొటిక్ ఉంది, టైలర్ షాప్ ఉంది. అలాగే ఇది వీళ్ళ హస్బెండ్ అండి. వీళ్ళు స్వర్ణకారులు, స్వతహాగా మంచిగా చేసిస్తారండి వీళ్ళు. ఆయన చెప్తున్నాడు, చాలా మంచిగా నిష్టతోటి పూజ చేసిస్తామక్క, దేవుని దగ్గర, శివుని దగ్గర పెట్టి చేసిస్తాము, స్నానం చేసి. ఈ మధ్యన వేరే వాళ్ళు షాప్లో సరిగా చెయ్యరు. మేమైతే స్వతహాగా మా కులవృత్తి కాబట్టి చాలా మంచిగా చేసిస్తాం, మీకు మంచిగా కావాలని మొక్కి చేసిస్తామని అంటున్నాడు. మీరు కూడా ఇష్టం ఉంటే రండి. ఇది మహబూబ్ నగర్లోని శ్రీ మంజునాథ జ్యువెలర్స్ అండి. నా ఫ్రెండ్ లతాదేమో బొటిక్, శ్రీ సాయి బొటిక్ అని టైలరింగ్ షాప్ ఉంది. తన కింద వర్కర్స్ ఉన్నారండి. చాలా మంచిగా కుడుతుంది. తను కూడా బ్లౌజెస్ కానీ డ్రెస్సెస్ కానీ అన్నీ బాగా స్టిచ్ చేస్తుంది. చూడండి, తను మాట్లాడుతుంది. నేను చిన్న ఆర్డర్ ఇవ్వడానికి వెళ్ళానండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో బంగారం పెద్దగా ఏం కొనేటట్లు లేదు. చిన్నది మా చిన్నబాబు ఒకటి అడిగిండు, అది ఇప్పేయడానికి వెళ్ళానండి. రుద్రాక్షది. మా చిన్నబాబు దగ్గర రుద్రాక్ష ఉందండి. వాళ్ళ అక్కయ్య ఇచ్చింది, స్వాతి. అదే మా సిస్టర్ శ్యామల గారి కూతురు, చిన్న కూతురు స్వాతి. తన ఇంట్లో పూజ జరిగితే వెళ్ళాడు మా బాబు హైదరాబాద్కి. అక్కడ ఉన్న అయ్యగారు మా బాబుని చూసి ఒక రుద్రాక్ష ప్రజెంట్ చేసిండండి, గిఫ్ట్గా ఇచ్చాడు. ఇంకా ఆ రుద్రాక్షని మంచిగా లైఫ్ లాంగ్ ఉండాలి మమ్మీ, నాకు ఇట్లా బాల్స్ లాగా చేపియవా మమ్మీ అంటే ఇంకా వెళ్ళానండి. మా చిన్నబాబుకి ఇట్లా గోల్డ్ తోటి చేయించాలని వచ్చాను ఈరోజు బంగారు షాప్కి. తను నా ఫ్రెండ్ లత అండి. నా కోసం వచ్చింది. ఇట్లా నేను షాప్కి వస్తా రా లత అంటే వచ్చేసింది. ఆయన వాళ్ళ హస్బెండ్ అక్కడ ఉన్న ఆయన చేస్తూ ఉన్నాడు పనులు, పొస్తెళ్తాడో ఏదో చేస్తున్నాడు. ఇదిగోండి నా ఫ్రెండ్. ఇంకా తనకి ఇలా చెప్తున్నాను, ఇంకా ఇలా రుద్రాక్ష ఉంది చేసిస్తారా అంటే చేసిస్తామక్క, 3 గ్రాములు అవుతుందంటే ఇంకా తక్కువ కాదా, 20,000 పెట్టాలా, అంత అవసరం లేదు, 1 గ్రాము అలా వస్తుందా అని అడుగుతున్నానండి. సరే అక్క ట్రై చేస్తాము అని చెప్తుంది. ఇంకా 1 గ్రామ్ అయినా కూడా ఇప్పుడు 8,000 వస్తుందండి. మళ్ళీ వాళ్ళ మేకింగ్ ఛార్జెస్ చాలా తక్కువనే తీసుకుంటున్నారు. ఇప్పుడు షాపు కొత్తగా ఓపెన్ చేశారు కదా, 300 తీసుకుంటున్నారు. చాలా తక్కువనే తీసుకుంటున్నారు అనిపించింది నాకు. తను కూడా మంచి షాపు రన్ చేస్తుంది, బొటిక్ షాపు. ఇట్లా లేడీస్ తమ ఎంప్లాయ్మెంట్ని తామే క్రియేట్ చేసుకోవడమే కాకుండా మళ్ళీ తన చేతి కింద కూడా ఒక 5 మందికి ఉపాధి కల్పిస్తూ ఉందండి. రైట్ సైడ్లో ప్రతి ఐటెం తయారైతే మా వద్ద 916 హాల్ మార్క్ మా ప్రత్యేకత. ప్రతి ఐటెం చేస్తాం మేము. పుస్తల తాళ్ళు, ఉంగరాలు, చైన్లు, కమ్ములు అన్నీ తయారైతాయి మా దగ్గర. మేకింగ్ ఛార్జ్ ఇట్లా ఏం లేవండి, తక్కువ ఉంటుంది, చాలా తక్కువ ఉంటుంది. ఏడిఎం వేస్టేజ్ 3 నుంచి 5% ఎనీ ఐటెం.
మీకు చాలా నమ్మకంగా ప్రతి 10 గ్రాముల ఐటమ్ పైన మీకు గవర్నమెంట్ హాల్ మార్క్ కార్డ్ వేసి ఇవ్వబడును. ప్రతి ఐటమ్ పైన చాలా నమ్మకంగా చేస్తామండి. రండి. ఎట్లా ఉంది ఈరోజు బంగారం? ఈరోజు బంగారము 72,800 ఉందండి. 72,800 ఉంది. ఇంకేమైనా తగ్గుతుందా అండి? చెప్పలేమండి, రేటు పెరిగే సూచన ఉంది కానీ తగ్గే సూచన అయితే ఏం అయితే లేదు. ఇవాళ మేము ఒకటి ఆర్డర్ చేయడానికి వచ్చినాము మేడం. రుద్రాక్ష మా చిన్నబాబు కోసము రుద్రాక్ష బాల్స్ చేసేయాలండి. చేస్తామండి, మీకు తక్కువ చేస్తామండి. మేకింగ్ ఛార్జెస్ ఏం లేకుండా చూసి చేస్తామండి. ప్రతి ఐటమ్ మీకు కేడిఎం ప్రతి ఐటమ్ 3% నుంచి 5% వరకు వేస్తాం. చాలా తక్కువ, ఇక్కడ లేదండి, ఏ షోరూంలో లేదు. జిఎస్టీ లేదు, మేకింగ్ ఛార్జ్ లేదు, ఏం లేదు. ఈరోజు సండే కదా తెచ్చారు కదా? అవునండి, కొంచెం కస్టమర్స్ వస్తామన్నారు. సండే కూడా ఓపెనే ఉంటుంది ఎవ్రీ సండే. మీ సొంతంగా తయారు చేస్తున్నారు? సొంతంగా తయారు చేస్తామండి. మేము అవసరం వాళ్ళము, మేము అక్కడ కాదు. ప్రతి ఐటమ్ మా ఓన్ మ్యానుఫ్యాక్చర్డ్ ఉంటుందండి. వాళ్ళకి ఇట్లా ఉంటేనే బాగా సంస్థలు అవి కాదు, మాది సొంతంగా తయారైతుంది ప్రతి ఐటమ్. మేము అయితే మీరు మంచి బంగారం మంచిగానే స్వచ్ఛంగా గుర్తుపట్టి ఇస్తారు. స్వచ్ఛమైన బంగారం ఉంటుంది. మేము అవసరం వాళ్ళము. చాలా చాలా మంచిగా నీతి నిజాయితీగా మంచిగా ఏముంటుందో మంచిగా శుద్ధి శుభ్రత పాటించి మంచిగా పుస్తమెట్టలు కానీ చాలా మంచిగా చేస్తామండి. మేము చాలా ఆచారంతో చాలా మంచిగా స్వర్ణకారులం, విశ్వకర్మలం, విశ్వబ్రాహ్మణులం. మేము చాలా ఆచారం మీద చాలా నియమాలు మంచిగా పూజ ఇట్లా చేసి బ్రహ్మంగారు మంచిగా పూజ చేసి ప్రతిరోజు అంతా చాలా మంచిగా నిష్ఠతో చేస్తామండి. మేము చాలా ప్రతి పని నిష్ఠతో చేస్తాం. వాళ్ళలాగా బెంగాళ్ళలాగా స్నానాలు లేకుండా అవి లేకుండా అడ్డం తింటాం కాదు. సిమెంటల్ కానీ అది ఇంపార్టెంట్. బంగారం అంటే లక్ష్మీదేవి కదా, మా విశ్వకర్మ నీట్ గా చేసిస్తే కూడా మేము వేసుకున్న కూడా మంచిగా ఉంటుంది. అదే మేడం, మా విశ్వకర్మ భగవాన్ పూజ చేసి ప్రతిరోజు స్వామివారికి తెచ్చి శివయ్యకు మొక్కుని ప్రతిరోజు మేము చాలా ప్రతిరోజు చాలా మంచిగా చేస్తామండి. మేము ఖచ్చితంగా రండి అండి. శ్రీ మంజునాథాజీలో స్పాన్సర్ వస్తాం. ఓకే. ఇలా చెప్తున్నాడండి తమ్ముడు తన గురించి, వాళ్ళ కులవృత్తి గురించి. వేరే వాళ్ళు అంటే అవసరాలు కాలేని వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు కొంచెం స్నానం చేయకుండా శుభ్రత లేకుండా చేస్తారంట. అలా చేయకూడదంట. అలా చేస్తే మనకు మంచిది కాదంట. పుస్తే మెట్టెలు కదండి. అయినా మొత్తం మీద బంగారం అంటే లక్ష్మీదేవి కదా, లక్ష్మీ స్వరూపం కదా. ఇంకా ఇష్టం కొద్దీ ఇలా ఇవన్నీ చూస్తున్నానండి, చూడాలనిపించింది. ఇవి బంగారు పుష్పాలండి, అమ్మవారి పూజలకు ఉపయోగిస్తారంట. ఇవి వెండి పుష్పాలకు బంగారు నీళ్లు తాపించిండండి. అంటే బంగారు తాపడం చేయించారు. ఇవేమో వెండి పుష్పాలు. ఇవి దాదాపు 108 ఉంటాయంట ఈ ప్యాకెట్లో. ఇవి 3,000 అంట అండి. బంగారు తాపించినవి కూడా 3,000 అంట, ఈ వెండి కూడా 3,000 అంట. ఇలా నెక్లెస్లు, నల్లపూస గొలుసులు ఇలా బాగా అనిపించినాయండి నాకు. నిన్న షార్ట్ బాగానే రెస్పాన్స్ వచ్చిందండి. చిన్న షార్ట్ పెట్టాను కదా, బంగారం నగలు ఆర్డర్ ఇవ్వడానికి వెళ్ళానని. చాలా మంచి రెస్పాన్స్, మంచి వ్యూస్ వచ్చాయండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండి. ఇవన్నీ చూడండి, కుంకుమ భరిణెలు ఉన్నాయి, దీపాలు ఉన్నాయి, గజ్జెలు ఉన్నాయి, పిల్లలకు చిన్నపిల్లలకు కావాల్సిన చైనాలు అవన్నీ ఉన్నాయండి. అంటే కాళ్ళకు పెట్టుకునేవి యాంక్లెట్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. గంట సింబల్ నొక్కండి, ఆల్ అని వస్తుంది. అది కూడా నొక్కితే అన్ని